ఆ దేవదూతలు ఆకాశం నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి ఆకాశమునకు ఎందుకు ఎక్కుతూ దిగుచున్నాయంటే ఆ దేవదూతలు దేవుని యొక్క రూపము చూడలేదు. ఆది కాండము 28:12లో ఈ ప్రవచనం మనకు కనిపిస్తుంది. యాకోబు బెయేర్షెబా నుండి హారాను వైపు వెళుచు ఆ దారిలో ఒక చోటున రాత్రిగా ఉందని ఒక రాయిని తలగాడి కింద వేసుకుని అతడు నిద్రించుండగా అతను ఒక కలగంటాడు. భూమి మీద నుండి ఆకాశమున కూడుకొని ఉన్న ఒక నిచ్చెన చూస్తాడు. దేవదూతలు ఆ నిచ్చెన మీద నుండి అటు ఇటు తిరుగుతుంటారు. ఈ కల యొక్క భావము ఏంటో మీకు వివరిస్తాను. దేవదూతలు నిచ్చెన మీద నుండి అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారంటే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తాడు. ఆయన మానవ పాపాల గురించి సిలువలో మరణిస్తాడని అబ్రహాంతో చెప్తాడు. మీకు ఆశ్చర్యం కలిగించి ఒక మాట చెప్తున్నాను. ఆ దేవదూతలు ఆకాశం నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి ఆకాశమునకు ఎందుకు ఎక్కుతూ దిగుచున్నాయంటే ఆ దేవదూతలు దేవుని యొక్క రూపము చూడలేదు. యెషయా 6:2 ప్రవచనంలో మనకు కనిపిస్తుంది. ఆ దేవదూతలు దేవుని తేజో మహిమ చూడలేక రెక్కలతో తన ముఖం కప్పుకుంటారు. ఆ దేవదూతలు ఆకాశములను భూమి మీదకి ఎందుకు దిగుతున్నాయంటే యాకోబు యొక్క ముఖము చూడడానికి. వారు యాకోబు యొక్క ముఖము ఎందుకు చూస్తున్నారంటే దేవుడు యాకోబు సంతానములో పుడతాడు కదా, దేవుడు మానవ రూపంలో ఇలా ఉంటాడని, యాకోబు యొక్క రూపంలో ఉండవచ్చని ఆ దేవదూతలు యాకోబు ముఖమును వారు తరచుగా చూస్తున్నారు. ఆ దేవదూతలు అనుకున్న ఆనందం ఎప్పుడు తీరిందంటే లోక 2:11లో యేసు ప్రభు దావీదు పట్టణంలో పుడతాడని, ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడి ఆయన ఒక తొట్టులో పండుకుని ఉన్నప్పుడు పరలోకములో ఉన్న దేవదూత సమూహములందరూ కూడా ఆయనకు స్తుతిగానములు చేస్తారు. మీకు ఇప్పుడు అర్థమైందా? ఆకాశం మీద నుండి దేవదూతలు నిచ్చెన మీద నుండి అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారు?